జిల్లా ఆదోని డివిజన్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల మంత్రి నారా లోకేష్ స్పందించి డిఎస్సిలో ఉద్యోగాలు కర్నూలు జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సాగునీరు తాగునీరు కర్నూలు జిల్లా వరకు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది. ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్ గా చూసాం తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో అయితే గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. అండ్ మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను. ఆ